హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, ఇప్పుడు జూలై 1న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరగబోతుంది. సో ఈసారి అధిష్టానం ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది? కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదంటే పాత వారికి అవకాశం ఇస్తారా? బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్స్ని తీసుకుంటారా? ఒకటే వాస్తవం, బీసీ అయితే ఉంటారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ కొత్తవారా పాతవారా అది అధిష్టానం యొక్క నిర్ణయం. దాన్ని ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మేబీ నాకు తెలిసి అయితే ముమ్మాటికి ఖచ్చితంగా అధికారం వచ్చేటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతూ ఉంది. ముందరితో పోల్చుకుంటే 2-3% నుంచి అలా 17-18%కి వచ్చినాం. కనీసం ఒక 400-500 గ్రామ పంచాయతీల సర్పంచ్లా గెలవాలి. తర్వాత స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడిని, భారతీయ జనతా పార్టీ యొక్క అధికారాన్ని తీసుకొచ్చేటువంటి నాయకుడిని వెనుకుంటారని ఆశిస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కూడా రాబోతుంది. సో ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? ఇది ఒక అవకాశంగానే భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాము, ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అవకాశంతో గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. సరే, ఇది కూడా ఒక అవకాశము. ఎట్టి పరిస్థితులు ఇంకోటి, ఇది గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఉంది కదా, అదొకటి భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. నిజంగా కూడా ఈ జనరల్గా ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచరణ వేరు. అప్పుడు 20 సంవత్సరాల కింద ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నిలబడ్డము, ఐకగ్రీయంగా వాళ్ళనే చేసేటువంటి పరిస్థితులు ఉంటుండే. కానీ ఇలా రాను రాను అది బీఆర్ఎస్ పార్టీయా లేకుంటే తెలంగాణ ఉద్యమమా లేదా ఏదో కానీ ఆ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా మార్చేసి ఇలా ప్రత్యర్థులు నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక అవకాశంగా భావిస్తుంది. మాకు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినా కానీ అప్పుడు మళ్ళొకసారి అవకాశానికి బలంగా ఇది మళ్ళొకసారి జూబ్లీహిల్స్ పనికిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమర్థమైన నాయకుడిని ఇచ్చి ఖచ్చితంగా మా ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు జూలై 1న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరగబోతుంది. సో ఈసారి అధిష్టానం ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది? కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదంటే పాత వారికి అవకాశం ఇస్తారా? బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్స్ని తీసుకుంటారా? ఒకటే వాస్తవం, బీసీ అయితే ఉంటారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ కొత్తవారా పాతవారా అది అధిష్టానం యొక్క నిర్ణయం. దాన్ని ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మేబీ నాకు తెలిసి అయితే ముమ్మాటికి ఖచ్చితంగా అధికారం వచ్చేటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతూ ఉంది. ముందరితో పోల్చుకుంటే 2-3% నుంచి అలా 17-18%కి వచ్చినాం. కనీసం ఒక 400-500 గ్రామ పంచాయతీల సర్పంచ్లా గెలవాలి. తర్వాత స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడిని, భారతీయ జనతా పార్టీ యొక్క అధికారాన్ని తీసుకొచ్చేటువంటి నాయకుడిని వెనుకుంటారని ఆశిస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కూడా రాబోతుంది. సో ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? ఇది ఒక అవకాశంగానే భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాము, ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అవకాశంతో గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. సరే, ఇది కూడా ఒక అవకాశము. ఎట్టి పరిస్థితులు ఇంకోటి, ఇది గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఉంది కదా, అదొకటి భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. నిజంగా కూడా ఈ జనరల్గా ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచరణ వేరు. అప్పుడు 20 సంవత్సరాల కింద ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నిలబడ్డము, ఐకగ్రీయంగా వాళ్ళనే చేసేటువంటి పరిస్థితులు ఉంటుండే. కానీ ఇలా రాను రాను అది బీఆర్ఎస్ పార్టీయా లేకుంటే తెలంగాణ ఉద్యమమా లేదా ఏదో కానీ ఆ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా మార్చేసి ఇలా ప్రత్యర్థులు నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక అవకాశంగా భావిస్తుంది. మాకు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినా కానీ అప్పుడు మళ్ళొకసారి అవకాశానికి బలంగా ఇది మళ్ళొకసారి జూబ్లీహిల్స్ పనికిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమర్థమైన నాయకుడిని ఇచ్చి ఖచ్చితంగా మా ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.